డైవర్స్ రేటు పెరుగుతా ఉంది. విడాకులు పెరుగుతా ఉన్నాయి. మహారాష్ట్రలో 18.7%, కర్ణాటకలో 11.7%, యూపీలో 8.8%, పశ్చిమ బెంగాల్‌లో 8.2%, ఢిల్లీలో 7.7%, తమిళనాడులో 7.1%, తెలంగాణలో 6.7%, కేరళలో 6.3%. అంటే 100కి టాప్ మోస్ట్‌లో 100కి 18 అంటే 18 నుంచి 18.7 అంటే 18, 19 పెళ్ళిళ్ళు పెటాకులు అవుతా ఉన్నాయి. కారణాలు దంపతుల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అనేది అర్థమవుతా ఉన్నది. అంటే అడ్జస్ట్మెంట్ అనేది ప్రధానమైంది. కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడం అనేది అడ్జస్ట్మెంటే చాలా ప్రధానమైంది. కుటుంబ బంధాల్లో భావోద్వేగం కరువు కావడం అనేది ఇంకో కారణంగా కనపడతా ఉంది. అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేకపోవడం అనేది కూడా ప్రధానంగా కారణంగా కనపడతా ఉంది. అంటే వ్యక్తులుగా స్వేచ్ఛగా, సమానత్వంగా, ఇండిపెండెన్సీగా జీవించాలనేటువంటి మనస్తత్వాలు పెరగటం ఇది కూడా డైవర్స్‌లకి దారితీస్తా ఉందనేది మనకు అర్థమవుతోంది. ఇద్దరు పని ప్రదేశాలు, పని వేళల్లో డిఫరెంట్‌గా ఉండటం, దాంతో పాటుగా ఏదైతే ఉందో మద్యపానం, ధూమపానం, ఇతర డ్రగ్స్ అలవాట్లు ఉండటం ఇది కూడా కారణంగా ఉండటం, లాంగ్ రన్ క్రానికల్ డిసీజెస్ కూడా ఒక కారణంగా కనపడతా ఉంది. ఇల్లీగల్ అఫైర్స్ కూడా ఇందులో కారణం చెప్పక తప్పదు, ఇష్టం ఉన్నా లేకపోయినా. దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టులలో 2022 డిసెంబర్ నాటికి 11,40,000 పైచిలుకు కోర్టులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. సో ఒక కోర్టులో, ఇండోర్ కోర్టులో 8,400 కేసులు ఉన్నాయంటే చూడండి ఎట్లున్నాయో. సో అక్షరాస్యత ఉన్నటువంటి దేశంలో అధిక అక్షరాస్యత ఉన్న కేరళలో కూడా విడాకులు 350% పెరిగినాయని, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో కూడా విడాకులు బాగా పెరిగినాయని, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో కూడా విడాకుల కేసులు పెరిగినాయని, ఆర్థిక స్వేచ్ఛ, బాధ్యత భారాల్లో డిఫరెన్సెస్ దీనికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. మహిళా సాధికారత పెరిగింది, దాన్ని కాదనట్లేదు. ఇంటి బాధ్యతలు కూడా అవసరం. ఇద్దరు భార్యాభర్తలు పంచుకోవాలి. గిల్లి కజ్జాలు, చికాకులు, ఇబ్బందులు మ్యారేజ్ని డివైడ్ చేస్తూ ఉన్నాయి. ఇడిపోవాలనే భావన ఉదయిస్తున్నాయి. పాత పద్ధతుల్లో ఆలుమగల సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు కొనసాగట్లేదని చెప్పవచ్చు. సో ఏ విషయంలో కూడా మేము తక్కువ కాదనేటువంటి భావన ముఖ్యంగా చదువుకున్న ఆడపిల్లలు, మిగతా ఆడపిల్లలు ఇది పెరుగుతూ ఉంది. దాన్ని వీళ్ళందరూ అర్థం చేసుకునే అవసరం ఉన్నది. సో ఏదైనా అడ్జస్ట్మెంట్ మాత్రమే పరిష్కారం. భార్యాభర్తలు ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. ఇద్దరు అడ్జస్ట్ అయితే ఇంకా స్వర్గం ఎక్కడో చనిపోయిన తర్వాత కాదు, భూమి మీదనే ఉంటుంది. ఆ విధంగా ఈ విడాకులు దిగటం వల్ల పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతూ ఉంది. ఆ విధంగా ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంటుంది. ఆ విధంగానే రిచ్ కుటుంబాల్లో కూడా ఈ సమస్య ఉందనేది చెప్పక తప్పదు. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర, పేరెంట్స్ పాత్ర కూడా భార్యాభర్తల గొడవల్లో ఇన్వాల్వ్మెంట్ అయిందానికి కాయిందానికి కాటు ఇది విడాకులకి ఇది కూడా దారితీస్తుంది. ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అటువైపు వచ్చినప్పుడు అత్త పాత్ర కూడా చాలా కీలకంగా ఇది పెద్ద సమస్యలాగా రేజ్ అవుతూ ఉంది. సో ఏదేమైనా 100కి 20% దాకా వచ్చాము విడాకులు. సో మరి ఎటువైపు తీసుకెళ్తారు దేశాన్ని? భారతీయ ఆచార వ్యవహారాలు ఏదైనప్పటికీ కూడా నేనే రామ్ గోపాల్ వారి సిద్ధాంతాలు నాకు ఇష్టం లేదులే, కానీ ముఖ్యంగా వాళ్ళ మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి భార్యాభర్తలకు సంబంధించి. పెళ్లి కాకముందు ఎవరినో విపరీతంగా లవ్ చేస్తుంటారు. మీ భార్యను మీరు లవ్ చేయండి రా బాబు. ఆడపిల్లలు కూడా చెప్తున్నారు, మీ భర్తను మీరు లవ్ చేయండి. భార్యని భర్త లవ్ చేయండి, భర్తను భార్య లవ్ చేయండి. ఖచ్చితంగా కుటుంబాలు బాగుంటాయి. కుటుంబ వ్యవస్థ బాగున్నప్పుడు బంధుత్వాలు అవి బాగుంటాయి. మీ కెరీర్ బాగుంటుంది, ఆర్థికంగా వెసులుబాటు బాగుంటుంది, మీ పిల్లల జీవితాలు ఇంకా బాగుంటాయి. సో డైవర్సులు తీసుకొని, విడాకులు తీసుకొని పిల్లల కెరియర్కి సంబంధించి ఏమవుతుందో మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. సో అందుకోసం ఆ విధంగా ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకోలేని స్థితిలో మీరు లేరు. ప్రతిదానికి రెచ్చిపోయి షార్ట్ టెంపర్ లోను కావటం. ఉప్పు తగ్గించి తినండి, కోపాలు తగ్గుతాయి. ఉప్పు కారం కొద్దిగా తగ్గించి తింటే కోపాలు తగ్గుతాయి, అడ్జస్ట్మెంట్ పెరుగుతుంది. బాధ్యత అదొక బంధమే కాదు, బాధ్యత కూడా ఉండాలి. సో బోత్ సైడ్స్ నుంచి, అటు భార్య నుంచి ఇటు భర్త నుంచి అడ్జస్ట్మెంట్ అనేది చాలా ప్రధానమైంది. లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంకా ప్రధానమైంది. పెళ్లి కాకముందే ప్రేమలను మనం చూస్తూ ఉంటాం. పెళ్ళైన తర్వాత మీ భర్తను భార్య ప్రేమించండి. ఆ విధంగా సమస్య సమసిపోతుందని భావిస్తున్నాను. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, అందరికీ నమస్కారం. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.